నమస్తే మాస్టర్స్. మరణం మధురం అనే బుక్ క్లబ్కి స్వాగతం. మనం ఈ ద లూమినస్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ది ఆఫ్టర్ లైఫ్ అనే పుస్తకాన్ని మరణం మధురంగా తెలుగులోకి అనువదించారు ఎం స్వర్ణలత గారు. అండ్ ఈ పుస్తకాన్ని రచించిన రచయితకి అండ్ ఎం స్వర్ణలత గారికి అండ్ పత్రిజీ గారికి డాక్టర్ జీకే గారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ మనం ఈ కంటిన్యూ చేద్దాం చదవడం. సో ఇప్పుడు ప్రస్తుతం చివరి మాట అని ఉంది. ఇది ఎవరు రాశారంటే కసాండ్రా వేటన్ పిహెచ్డి చేశారు. వారు ఏం చెప్తున్నారో చూద్దాం. మనుష్యుల అసాధారణ అనుభవాలను మరియు వారి జీవితాలపై అవి చూపించే పరివర్తన పరిణామాలను అధ్యయనం చేసే వృత్తిలో ఉన్న నేను వేల కొలది ఆశ్చర్యకరంగా ఉత్తేజాన్నిచ్చే, ఒళ్ళు జలధరింపు కలిగించే, హృదయాన్ని తెరిచే, దిగ్భ్రాంతి పరిచే, ప్రగాఢంగా కదిలించే ఈ ప్రపంచానికే ఆవల ఉండే విషయాల నివేదికలు ఉన్నాయి. ఫుల్ స్టాప్ లేకుండా మొత్తం పారాగ్రాఫ్ అయిపోయింది. అంటే ఆవిడ ఏం చెప్తున్నారంటే కసాండ్రా తను అసలు మనకి ఒళ్ళు గగురు పొడిచే ఎంతో గొప్ప గొప్ప అనుభవాలన్నీ కూడా, ఆశ్చర్యకరమైన అనుభవాలన్నీ కూడా ప్రపంచానికి అటువైపు మాత్రమే ఉన్నాయి అని చెప్తున్నారు అన్నమాట. అసలు మనకు తెలిసిన ప్రపంచం చాలా తక్కువ, అటువైపే ఇంకా చాలా గొప్పగా అసాధారణమైనవన్నీ ఉన్నాయి అని చెప్పారు. అండ్ అవన్నీ కూడా మన మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది కూడా. మాథ్యూ మెక్కే గారిచే వాహకత్వం చేయబడి ఆయన మరణించిన కుమారుడు జోర్డన్గా వ్రాయబడిన పుస్తకం సాధారణత్వాన్ని దాటిన అవగాహనల ప్రపంచం పట్ల మన దృక్పథం మరియు గ్రాహ్యత అతటిని ఏ విధంగా మార్చగలదని చెప్పడానికి ఒకానొక ఉదాహరణ. ప్రపంచ దృష్టికోణంలో పరివర్తనల గురించి జరిపిన పరిశీలనలు ఒకసారి ఒక వ్యక్తి పూర్తిగా మూర్తీభవించి సమర్థతతో పరివర్తన చెందితే చైతన్యంలోని మార్పు మూలంలో నిలిచి ఉండి, మాథ్యూ వంటి మనుష్యులు ఇతరుల కష్టాలను తేలికపరిచి శ్రేయస్సును పెంపొందించడం కోసం తమ అంతర్దృష్టులను అందించాలని బలవంత పెట్టబడతారు అని తెలియజేశాయి. చెల్ యొక్క హీరోస్ జర్నీలో జోసెఫ్ తిరిగి వచ్చినట్లే ఈ పరివర్తన విధానం అనేది హీరో ప్రయోజనాలు పొందనిదే. బహుమతులు, స్పష్టత ప్రయాణంలో అతను లేదా ఆమె పొందిన అంతర్దృష్టులు పొందనిదే ఈ విధానం పూర్తి కాదు. వాటన్నింటినీ పెద్ద ఎత్తున సమాజంతో పంచుకుంటారు. ఈ ట్రాన్స్లేషన్ సరిగ్గా ఉన్నట్టు లేదు ఈ పారాగ్రాఫ్ వరకు. ఏమంటున్నారంటే జోర్డన్ మరణించాడు కదా, ఆయన తండ్రి జోర్డన్ వాళ్ళ తండ్రి ద్వారా ఛానలింగ్ జరిగింది అనమాట. వాళ్ళ తండ్రి ఛానలింగ్ జరగబడింది. సో ఆయన ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. అంతేకాదు, ఈ విషయాలు మనం తెలుసుకోవడం వలన భూమి మీద ఉండేటప్పుడు రకరకాల సమస్యలు అర్థం చేసుకోవడము, ప్రాబ్లం ఇవన్నీ తెచ్చుకుంటాం కదా, వాటన్నిటినీ కూడా మార్చుకునే అవకాశం, ప్రయోజనము ఉంటుంది. ఈ పుస్తకము ఎంతో ఉపయోగపడుతుంది అని నేను అర్థం చేసుకున్నాను. ఈ పుస్తకంలో మాథ్యూ తన కుమారుడు జోర్డన్తో తన బంధాన్ని గాఢంగా, అంటే మరణానికి ముందు మరియు తర్వాత అన్వేషించడం ద్వారా ఒక గొప్ప ప్రయోజనాన్ని, భవిష్యత్తులో సాహసోపేత యాత్రికుల మనస్సులను తేలికపరిచే దారిని, తెర వెనుక ఏముందా అన్న భయానికి విరుగుడును అందించారు. ఈ తెలియని దానిలోకి ప్రయాణం చేయడానికి అంతులేనంత సాహసం అవసరం. ఈ పుస్తకం కొలమానానికి అధిగమించిన బహుమానం. మాథ్యూ అనే ఆయన తన కుమారుడితో ఎంతో అనుబంధం కలిగి ఉంది కదా, అది ఆయన మరణించిన తర్వాత కూడా ఆయనతో అనుబంధం కలిగి ఉంది, ఎందుకంటే ఛానలింగ్ ద్వారా జరిగింది. అండ్ ఎంతో గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా జోర్డన్ చెప్పారు. మనకి చాలా మందికి మరణం అంటే భయం ఉంటుంది, కానీ దీంట్లో చెప్పిన విషయాలను వలన మనకెంతో చాలా ఉపయోగం ఉంటుందన్నమాట. ఎంతో గొప్ప
ఆ ప్రయాణం, ఆ గొప్ప ప్రయాణం, మరణం అనే ప్రయాణాన్ని చేయడానికి ఇది ఎంతో చక్కటి బహుమానం మనకి అని చెప్పారు. మరణించిన వారి పుస్తకంలో మీకు ఆవలి జీవితం గురించిన ప్రముఖ మ్యాప్ మరియు దారి చూపించే నిర్దేశకత్వం ఉన్నాయి. మరణం మధురం అనే పుస్తకంలో ఇది మీరు మార్పు చెందడంలోనూ శరీరం వదిలిన తరువాత కొన్ని ముఖ్య క్షణాలలోనూ సహాయం చేయడానికి ఉద్దేశింపబడినది. అంతేకాకుండా మిమ్మల్ని భయం నుండి రక్షించడానికి కూడా ఉపయోగపడుతుంది. మీరు స్వీకరించబడతారు, శ్రద్ధ చూపబడతారు మరియు ప్రేమించబడతారు అని జ్ఞాపకం ఉంచుకోండి. మరణం తరువాత సమయం గురించిన ఖచ్చితమైన సమయం ఇది. అంతేకాక మీరు తెలుసుకోవలసిన అవసరం ఉన్న దానిలో కేంద్ర భాగం ఇది. సో ఈ పుస్తకం అనేది మనకి ఎంతో చక్కటి నిర్దేశకత్వంని కలిగిస్తుంది మరణం తర్వాత. అంతేకాదు భయము నుంచి రక్షిస్తుంది, అంటే చనిపోగానే భయం పొందుతారు, సో దాని నుంచి రక్షిస్తుంది. అట్లాగే మనము ఆ పైలోకాల్లో మనకి ఎటువంటి శిక్ష పడదు, పైగా మనల్ని ఎంతో స్వీకరిస్తారు, ప్రేమిస్తారు, శ్రద్ధ చూపబడతాము అనే విషయాన్ని తెలియజేస్తుంది ఈ పుస్తకము. మనకి ఖచ్చితంగా ఈ మరణం మధురం అనే పుస్తకము మరణం తర్వాత తెలుసుకోవాల్సిన సమయం ఏం జరుగుతుందనే విషయము ఖచ్చితంగా మనం తెలుసుకొని తీరాలి. ఇప్పుడే మీరు దారి చూపించే నైపుణ్యాలను స్వీయంగా పెంపొందించుకోవడం అనేది మరణించిన వెంటనే ఆవలి జీవితానికి బ్రహ్మాండమైన సొత్తు వంటిది. మరణం గురించిన పుస్తకాలు అసలైన స్వీయ సహాయక నిర్దేశకాలు. ఇది దానికేమి మినహాయింపు కాదు. ప్రాచీన పుస్తకాలలో చాలా వరకు సత్యం కంటే అవాస్తవాలైన అవి అన్నీ ఆవలి జీవితంలో మైలురాళ్లను కనుక్కునే నైపుణ్యాలని అందించాయి. ఇవి ఎన్నో పుస్తకాలు మరణం గురించి, ఆవలి జీవితం గురించి ఏవైతే చెప్తున్నాయో అటువంటి వాటిల్లో ఇది కూడా ఎంతో గొప్ప పుస్తకము, మనకెంతో ఉపయోగపడుతుంది అని ఈ పుస్తకం గురించి చెప్తున్నారు. ఈ పుస్తకం జోర్డన్ నుండి అతని తండ్రికి అందబడిన ప్రేమలేఖ. జోర్డన్ నుండి అతని తండ్రి ద్వారా మొత్తం మానవాళికి, మాథ్యూ నుండి జోర్డన్కి మరియు అతని ఒకప్పటి భవిష్యత్ ఆత్మకు అందించబడిన ప్రేమలేఖగా భావించడం తప్ప నేను ఇంకేమీ చేయలేను. ఎంతోమందికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ అయినా సరే మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ సందేహాస్పదులైన పాఠకుడు ఒక మనస్తత్వవేత్త మరియు శాస్త్రవేత్తను ఇది నిజమేనా, ఊహించగా గందరగోళ పరిచేలా ఒక తండ్రి ఊహాతీతమైనది అనుభవించడం ఎదుర్కోవడం సాధ్యమేనా, ఇది వాస్తవమైనదేనా అనే ప్రశ్నలు పాఠకులకు కలుగుతాయి అంటున్నారు. వీటికి నా సమాధానం 3 అంచెలలో ఉంటుంది. ఎవరికైనా కనుక ఇదంతా నిజమైన అని సందేహం వస్తే దానికి సమాధానం అని చెప్తున్నారు. మొదటగా పదార్థవాద ప్రపంచపు సృష్టితో చూస్తే ఈ పరిశోధన వాస్తవం అని చెప్పడం అసాధ్యం. అయితే ఈ సుందరమైన వివేకమైన నిర్దేశకులు ఒక వాస్తవ, అది భౌతికం కానీ లేదా సంకేతమైనది కాదు, పరిస్థితి ఒక వాస్తవ పరిస్థితి, మనం ఎక్కడి నుండి వచ్చామో ఆ ప్రదేశానికి తిరిగి వెళతాము అన్న జ్ఞానంలో ఇది పూర్తిగా సత్యమే. ఆవలి జీవితం గురించి వేలాది నివేదికలు ఈ ప్రదేశం గురించి మాట్లాడతాయి. మరణానికి చేరువైన అనుభవాలు పొందిన వారి నుండి, వాహకాలుగా వ్యవహరించే వారి నివేదిక నుండి, లక్షలాది మనుష్యుల వ్యక్తిగత అనుభవాల కథనాల నుండి, ప్రపంచ మతాల ఆధ్యాత్మిక మరియు స్థానిక సంప్రదాయాల నుండి, చాలా వాటి పవిత్ర గ్రంథాలు చోదనలు నుండి వాటిని వింటాము. ఈ చిట్ట చివరి మాట సంక్లిష్టతతో ఉన్నప్పటికీ మన ప్రస్తుత జ్ఞానశాస్త్రం పరిమితమైనది మరియు ముఖ్యంగా లోపభూయిష్టమైనది. మనం కొలవలేని, ఊహించలేని, మార్చడానికి వీలులేని ప్రదేశాలు, విషయాలు ఉన్నాయి. అయినప్పటికీ అవి వాస్తవంగా దేనికి తీసిపోనివి. ఎప్పుడైతే మనం భౌతిక ప్రపంచంతో ఎవరైతే ఉంటారో ఆ దృష్టితోనే ఉంటారో, మెటీరియలిస్టిక్ వరల్డ్ అంటారు, పదార్థపు వాదం అనమాట. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవన్నీ కూడా నమ్మడానికి వీలు ఉండదు, లేదా చెప్పలేము, మనకి వాళ్ళని ఒప్పించలేము. కానీ ఒకటి చెప్పచ్చు, నువ్వు ఎప్పుడు పుట్టావు అంటే
పలానా రోజు పుట్టాను అంటారు. పుట్టడానికి ముందు నువ్వు ఎక్కడున్నావు అంటే చెప్పలేము. సో పుట్టడానికి ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్తాము అని మనం వాళ్ళకి చెప్పచ్చు. అలా అర్థం చెయ్యొచ్చు. అది ఆ విషయము సత్యం కదా, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే తిరిగి వెళ్తాము. ఎంతోమంది మనుషుల మరణానంతర అనుభవాలు ఇవన్నీ కూడా ఈ ఏం చేశారంటే ఎన్నో మతాల వాళ్ళు ఆవలి వైపు ఉండే ఆ రహస్యాలన్నింటినీ కూడా ఎక్కడో పురాతనం నుంచి వచ్చిన గ్రంథాలు ఉన్నా కూడా వాటన్నింటినీ ఆపేసి మార్చేసి మనకెవరికి కూడా జరగకుండా చేశారనమాట. కానీ మనకి ఎన్నో లక్షలాది మనుషుల వ్యక్తిగత అనుభవాలు ఇవన్నీ కూడా మనకి యాక్చువల్గా ఉన్నాయి. మనకి కంటికి కనిపించని ప్రదేశాలు విషయాలు ఎన్నో ఉన్నాయి. మనకి కనిపించినంత మాత్రాన అవి వాస్తవం కాదు అనేది లేదు అని చెప్తున్నారు. రెండవది, ఒకానొక శరీర మరణం తరువాత చైతన్యం కొనసాగే అవకాశం ఉంది అనే విజ్ఞాన సిద్ధాంతం మరియు పరిశోధన ఉన్నాయి. అయితే వీటికి అనుభావిక ఆధారాలు తక్కువ. అనేక భావనల తరువాత కూడా ఇది చరిత్రలో పరిశోధనాత్మకంగా రుజువు చేయబడింది అని నమ్మటం కష్టం. దానికి తోడు వాహకత్వం గురించి చాలా తక్కువ పరిశోధన జరిగింది. అనేక మంది వ్యక్తులు తమ వెలుపల నుండి సమాచారం గ్రహిస్తున్నాము అని నివేదికలు అందించినప్పటికీ కూడా సహజ శాస్త్రాలు మరియు ఆత్మాశ్రయ అనుభవాల పరిశోధనలు మరియు విజ్ఞాన శాస్త్రాన్ని అది భౌతిక శాస్త్రంతో కలుషితం అవుతున్నాయన్న భయం వీటిని వేరుగానే ఉంచాయి. ప్రజలు నేను వస్తువుని సృష్టించాను అని చెప్పారు. నేను ఎప్పుడు ఏది సృష్టించలేదు. విశ్వం నుండి నా మనస్సులో ముద్రింపబడిన దానిపై పని చేసేవాడిని. నేను కేవలం ఒక గ్రాహక యంత్రాన్ని మాత్రమే. ఆలోచనలు అనేవి మనకు బయట నుండి వచ్చిన ముద్రలే అని థామస్ ఎడిసన్ చెప్పారు. ఇప్పుడు ఈ విషయాలపై తీవ్రమైన శాస్త్రీయ పరిశోధన చేసి మనం ఎవరము మరియు వాస్తవిక ప్రకృతుల నుండి గురించి లోతైన అవగాహన పొందటం అనేది భయము, విచారము, ఇబ్బందులను తగ్గించి అభివృద్ధిని మెరుగుపరుచుకుంటాము. మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే దానికి ఆధారాలు లేవు కదా, ఎవరు ఏమీ చెప్పలేదు. కానీ ఈ శాస్త్రాలు ఎవరైతే వెళ్ళొచ్చారో వాళ్ళందరూ గనక చెప్పినవి గనక మనం నమ్మితే చేస్తే గనక మనకి భయం నుండి దూరం అవుతాము. అంతేకా థామస్ ఎడిసన్ గురించి, థామస్ ఎడిసన్ అంటే బల్బుని కనుక్కున్నారు. ఆయన వస్తువులని క్రియేట్ చేశారు, అంటే చేతిలోకి మాయమంత్రాలతో తయారు చేశారు అని అందరూ అనుకునేవాళ్ళంట. కానీ అలా నేనేమీ చెయ్యలేదు, కేవలం నా ఆలోచనలు ఏమైతే ఉన్నాయో అవి బయటికి సృష్టించబడ్డాయి అంతే అని అన్నారు. ఎప్పుడైతే మనం లోతైన పరిశోధన చేస్తామో ఈ భయము, విచారము, ఇబ్బందులు, అనుమానము వీటన్నింటి నుంచి మనం బయటికి రాగలుగుతాం. మూడవది, ఇది నిజం అవునా కాదా అన్నది పొరపాటు ప్రశ్న. ఈ అన్వేషణ ద్వారా మనం ఏ వివేకం పొందుతున్నాము అన్నది ప్రశ్న. వాహకత్వం, యోచన మరియు వినటాలు మనకు ఈ జన్మలోనూ మరియు మరణానికి సిద్ధపడి ఆ మార్గం కనుగొనడంలోనూ ఈ సాధనలు ఎలా ఉపయోగపడతాయి? జీవితాన్ని గురించిన మరణించిన వారి కోణంలో ప్రతి అధ్యాయంలోనూ బాధకు, నిస్పృహకు మధ్య వ్యత్యాసం వంటివి తెలియజేయబడ్డాయి. ఇదేంటి మూడవ విషయం ఏమంటున్నారంటే, అసలు ఇది నమ్మాలా వద్దా, నిజమా కాదా అని ఆలోచించడం కరెక్ట్ కాదు. దానికి బదులు దీన్ని, ఈ జ్ఞానాన్ని ఇంకా కావాలంటే ఇంకా రీసెర్చ్ చేసి ఇంకా తెలుసుకుందాము లోపలికి అని చేసుకోవడం కరెక్ట్ విషయము. ప్రతి ఒక్క ఈ పుస్తకంలో ప్రతి ఒక్క కోణంలోనూ, అధ్యాయంలోనూ ఎన్నో విషయాల గురించి చాలా వివరంగా చెప్పారు. వాటన్నింటినీ మనము తీసుకొని దాని వల్ల ఉపయోగం పొందడం అనేదే కరెక్ట్ అని చెప్పారు. నిస్పృహలో ఉన్న ఆత్మలు జీవితపు కొనను కోల్పోయారు. వారు జీవితం అనేది ఆనందాన్ని సాధించడానికి మరియు బాధ అనేది ఓటమిని సూచిస్తుందని భావించారు. అయితే జీవితం ఆనందంగా ఉండటం కోసం కాదు,
అది మనం బాధ ఇబ్బందులను ఏ స్థాయిలో అనుభవించవలసినప్పటికీ ప్రేమించడం నేర్చుకోవడం. బాధ అనేది పాఠంలో ముఖ్యమైన భాగం, అంతేకాని అది ఓటమికి చిహ్నం కాదు. ఆ, అంటే ఆ, చాలామంది జీవితము ఎప్పుడు ఆనందంగా ఉండడం కోసమని అంటారు, కానీ జీవితం అంటే రకరకాల పరిస్థితులు, బాధలు, కష్టాలు వచ్చినా కూడా వాటిని అనుభవిస్తూ మనం ఎప్పుడూ కూడా ఆ దైవాన్ని ప్రేమించడము, ప్రేమతోనే అనుసంధానించబడి ఉండటము అనేది ఆ, అర్థం చేసుకోవాలి. బాధ అనేది జీవితంలో ఒక భాగం, అంతేకాని అది ఎప్పుడు ఓటమి అనేది కాదు. బాధ కలిగినప్పుడు మనం దాని నుంచి ఎలా గెలవాలి, ఎలా బయటికి రావాలి అనేది మనకి పాఠం అనమాట. అంతేకాని ఇంకా బాధ కలిగిందా నేను ఇంకా ఓడిపోయాను అనేది అని లేదు అంటున్నారు. నిస్పృహ బాధ కొనసాగిన సందర్భాలలో ప్రేమను వ్యక్తీకరించి దానిపై పని చేయలేని అసమర్థత. జోర్డన్ స్వరం తన సహా యాత్రికుల గురించి వర్ణిస్తూ అవి వాస్తవంగా ధ్వనిస్తూ సత్యమేనని ఆచరణాత్మకంగానే ఉన్నాయని భావిస్తాడు. ఉదాహరణకు, మేము మేఘాలపై కూర్చుని మురళి వాయించుకోవడం లేదు, లేదా సుందరమైన తోటలో మధుర పానీయాలు తాగట్లేదు. మేము భవంతులలో నివసిస్తూ ఆలయ ప్రాంగణాలలో ఆలోచిస్తూ నడవటం లేదు. మేము కలిసి నేర్చుకొని ప్రేమించే ఆత్మ సమూహాలం. అంటే జోర్డన్ ఏం చెప్తున్నారంటే నిజమని నిరూపిస్తున్నారు. మేమేమి పైన కింద మానవలోకంలో చెప్పినట్టు ఇక్కడ కూర్చొని చంద్రుడి మీద కూర్చొని మేఘాలలో కూర్చొని మందు తాగడమో లేదంటే మురళి వాయిస్తూ కూర్చోవడమో ఇవన్నీ ఏమీ చెయ్యట్లేదు. మేము భగవంతులతో కలిసి ఆ ప్రాంగణాల్లో కాదు, భగవంతుడితో ఐక్యమై ఉన్నాము. మేమెప్పుడు ప్రేమతో ఉండే ఆత్మ సమూహాలము అన్నారు. భగవంతులతో నివసిస్తూ ఆత్మ ఆలయ ప్రాంగణాల్లో ఆలోచిస్తూ నడవడం లేదు అంటే బహుశా ఇది క్రిస్టియన్స్ రాశారు కాబట్టి ఈ బైబిల్లో ఎలా అయితే దాన్ని వర్ణించారో బహుశా అది తప్పు అని చెప్తున్నారు. మరణానుభవం గురించిన ఇతర కోణాలు నేను పరిశీలించిన వ్యక్తులు ద్వంద్వత్వ రాహిత్యాన్ని సాధన చేసేవారు లేదా ద్వంద్వత్వం అనే ఎరుకను పొందిన వారిని జ్ఞాపకం చేస్తాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ నియోటిక్ సైన్సెస్లో జరిగిన అనుభవాల పరిశోధన ప్రకారం దీని మూలాలు మా వ్యవస్థాపకులు అపోలో 14 వ్యోమగామి ఎడ్గర్ మిషెల్ పొందిన ప్రగాఢ పరస్పర అనుసంధానత అనుభవం. ఆయన చంద్రునిపై నడిచి తిరిగి వచ్చిన తరువాత తన మిగిలిన జీవితకాలాన్ని ఏకత్వపు శక్తిని అర్థం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా అందజేయడంలోనే గడిపారు. జోర్డన్ స్వరంలో ఈ సంపూర్ణతతో కలిసిపోవడం ఆత్మ చేయవలసిన ప్రాథమిక కార్యక్రమాలలో ఒకటి. అంటే ఏం చెప్పారంటే మనం ఎప్పుడు కూడా ఆ విశ్వమంతా ఒక్కటే, మనందరం ఒకటే అనే ఏకత్వ భావనలో ఉండాలి, ద్వంద్వంలో ఉండకూడదని ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత మనకి మరణంలో అందరూ ఒకటే, పైకి వెళ్ళిన అంతా ఒకటే, మనందరం ఆత్మ సమూహాలం అనే విషయము చక్కగా అర్థమవుతుంది. అప్పుడు మనం ద్వంద్వం నుంచి దూరంగా ఉంటాము. అంతేకాదు అపోలో 14 స్పేస్ సైంటిస్టు ఎడ్గర్ మిషెల్ ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు ఒక ప్రగాఢమైన అనుభవం పొందిందనమాట ఏకత్వం గురించి. ఆయన చంద్రుడి నుంచి వచ్చిన తర్వాత ఏం చేశారంటే తన జీవితాంతం కూడా ఆ ఏకత్వంని అర్థం చేసుకొని ఆ ప్రపంచవ్యాప్తంగా దాన్ని అందించడంలోనే గడిపారు. జోర్డన్ ఏం చెప్పారంటే సంపూర్ణత్వంతో, ఆ సర్వస్వంతో కలిసిపోవడమే మన యొక్క ఆత్మ యొక్క ప్రాథమిక పని అని చెప్పారు. అది అరణ్యంలో నడుస్తూ హఠాత్తుగా అరణ్యంగా మారిపోవడం, సముద్రపు ఒడ్డున పడుకొని ఆ ఇసుకగాను అలలుగాను మరియు ఆకాశంగాను మారిపోవడం. సర్వస్వంతో కలిసిపోవడం అంటే విషయాల సత్యాన్ని, సౌందర్యాన్ని కనుగొనటం. ఆ తెలుసుకోవడం ఒక శక్తిని సృష్టిస్తుంది, ఒక చైతన్యాత్మక శక్తి. అదే అనుసంధానత మరియు ప్రేమ గాఢ రూపం. ఇదేంటంటే ఏకత్వంలో ఉండడం అంటే ఏంటంటే ఎక్కడ ఉన్నామో అక్కడికి అలా మారిపోవడం అన్నమాట. ఆ సత్యంతో సౌందర్యంతో మారిపోవడమే అది ఏకత్వం. ఇలా చేస్తే కనుక మన ఎంతో శక్తిని, అది ఆ ప్రక్రియ ఎంతో శక్తిని సృష్టిస్తుంది. ఒక చైతన్య శక్తి,
అండ్ ప్రేమ అవన్నీ కూడా అనుసంధానం అవుతాం అన్నమాట. ఇంకొక పేజీ ఉంది. ఆ ప్రదేశం నుండి ఎవరైనా తిరిగి రావాలని ఎందుకు కోరుకుంటారు? జోసెఫ్ క్యాంప్ బెల్ చెప్పినట్టుగా తిరిగి రావటంలో హీరో యొక్క మొదటి సమస్య వాస్తవంగా అంగీకరించడం. ఆత్మ సంతృప్తి పడే పరిపూర్ణత దర్శన అనుభవం తరువాత వచ్చిపోయే ఆనందాలు, విచారాలు, సామాన్యతలు, వైరుధ్యాలు ఎందుకు ఈ విధమైన ప్రపంచంలోకి మళ్ళీ ఎందుకు ప్రవేశించాలి అంటారు. దానికి జోడని ఇలా అంటారు: శరీరం లేని ఆత్మలు మనకు శరీరం ఉన్నప్పటిలాగా విషయాలు, తినడం, లైంగికత, స్పర్శలు కోల్పోయినట్లుగా ఈ విషయాలు నేర్చుకొని అభివృద్ధి చెందాలి అన్న ఆకాంక్షతో పాటుగా మరొక జన్మలోకి తీసుకువెళతాయి. అయితే మరింత సూక్ష్మంగా మనము ఈ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ లోకమంతా ఎంతో బాగుంటుంది, ఎంతో తృప్తితో ఆనందంతో ఉంటాము. మరి అలాంటప్పుడు మళ్ళీ భూమి మీదకి ఎందుకు రావాలి? ఏకత్వంలో ఉండే పైన లోకంలో ఉండే మనము మళ్ళీ ద్వంద్వంలోకి ఎందుకు రావాలి ఇక్కడ అని ఏ ఆత్మైనా ఎందుకు కోరుకుంటుంది అంటే, శరీరం లేకపోతే మనం కొన్ని విషయాలని నేర్చుకోలేము, అనుభవించలేము. ఏంటి? తినడము, స్పర్శ, లైంగికత ఇవన్నీ అనుభవించలేము పైన. కొన్ని నేర్చుకోవడానికి భౌతికంగా ఒక శరీరం కావాలన్నమాట. అందుకోసమని మనము భూమి మీదకి తిరిగి వస్తాము. అలా నేర్చుకోవాలి, అభివృద్ధి చెందాలి అనే కోరిక ఏదైతే ఉంటుందో దానివల్ల మనకి ఆత్మ మళ్ళీ శరీరాన్ని తీసుకుంటుంది. అయితే పోయిన జన్మకి ఈ జన్మకి మనం ఇంకొంచెం సూక్ష్మీకరించబడతాం అనమాట. ఇంకొంచెం సూక్ష్మంగా తయారవుతాం. చిన్ని బండ రకంగా ఉండకుండా సూక్ష్మంగా తయారవుతాం. ఆత్మలు కోల్పోవటంలో సౌందర్యాన్ని, అపరిపూర్ణత యొక్క కాంతిని, జీవితపు కఠిన పరీక్షలను ఎదుర్కొని నేర్చుకున్నదంతా జ్ఞాపకం ఉంచుకుంటాయి. కనుక మనం జన్మ తీసుకునే గ్రహం మనం ఎదుర్కొని నేర్చుకున్నది అంతా జ్ఞాపకం ఉంచుకుంటాయి. కనుక మనం జన్మ తీసుకునే గ్రహం మనం తరచుగా సందర్శించి ప్రేమతో జ్ఞాపకం ఉంచుకొని మరొకసారి వెళ్ళాలి అనుకునే ఇతర దేశం వలె ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్నో విషయాలని తెలుసుకుంటాము, ఎంతో పరీక్షల్ని ఎదుర్కొంటాము, ఎన్నో కష్టాలు పడతాము, ఎన్నో అలా చేసి 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 పాఠాలు నేర్చుకుంటాం. మరి ఎంతో గొప్పగా పాఠాలు నేర్చుకున్న ఈ భూమి అనే ఒక గ్రహం ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ తిరిగి చూడాలని, మళ్ళీ అనుభవాన్ని పొందాలని మనకి అనిపిస్తుంటుంది అనమాట. అందుకే కూడా మనం ఆ జ్ఞాపకాన్ని తెచ్చుకొని దాంతో ప్రేమతో ఉంటాం కదా. ఆ జ్ఞాపకాలన్నీ మళ్ళీ తిరిగి గుర్తు చేసుకోవడానికి అన్ని మనం తిరిగి భూమి మీదకి వస్తామన్నమాట. జోర్డన్ పంచుకున్న అనుభవం మనం మరణించిన తరువాత జరగబోయే దానిని కవితాత్మకంగాను మరియు ఆచరణాత్మకంగాను ఉండటమే కాకుండా అది ఈ జీవితానికి చక్కటి నేర్పరి, నిర్దేశకుడు కూడా. జోర్డన్ ఎన్నో విషయాలు చెప్పారు. అవన్నీ కూడా మనకి భూమి మీద ఎంతగానో మనలో మార్పు రావడానికి ఉపయోగపడుతుంది, ఆధ్యాత్మికంగా ఎదగడానికి. కసాండ్రా వీటన్ పిహెచ్డి గారు జాన్ డబ్ల్యూ బ్రిక్ మెంటల్ హెల్త్ ఫౌండేషన్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆదర్శి క్లాక్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఇమాజినేషన్, యూనివర్సిటీ ఆఫ్ నోయటిక్ సైన్స్లో సీనియర్ ఫెలో. ఓకే, ఈ పుస్తకం ఎవరు రాశారో వాళ్ళ గురించి రాశారు చిట్ట చివర. కసాండ్రా వీటన్ అని పిహెచ్డి అండ్ జాన్ డబ్ల్యూ బ్రిక్ మెంటల్ హెల్త్ ఫౌండేషన్ నుంచి వాళ్ళిద్దరు కలిసి ఈ పుస్తకంలోని వివరాలన్నీ కూడా మనకి చక్కగా కరెక్ట్గా అందేలాగా చేశారు. వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ దీనితో మనకి మొత్తం మీద మరణం మధురం అనే పుస్తకము మనం ఇప్పటికీ పూర్తి చేసుకున్నాం. అది మాస్టర్. హృదయపూర్వక వందనాలు. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ. పుస్తకం మొత్తం పూరైతే